ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ పాత బజార్లో శివాలయంలో ఉన్నాము. చాలా ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రం ఇది. శివరూపంలో ఉన్నటువంటి ముగ్గును అత్యంత సుందరంగా అలంకరించడం జరిగింది. పైన చంద్రుడు, ఆ తర్వాత బిల్వపత్రం సమర్పించినట్టుగా అలంకరించారు. ముందే నందీశ్వరుడు ఉన్నాడు. అలాగే ఆ పక్కన శివుని పైన పెట్టేటువంటి దానికి సంబంధించిన ఒక అలంకరణకు సంబంధించినటువంటి నాగపడిగతో ఉన్నటువంటి శివుంది ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. ఒకసారి చూద్దాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. శివుని అభిషేకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ లైన్లు పాటించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా ఉదయం నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చారు కాబట్టి దానిలో భాగంగానే ఉన్నారు. ఒకసారిగా చాలా రష్ ఉన్నది దీనికి సంబంధించి. అయితే అయినా ఉదయం నుంచి తమ అనుకున్న దైవానికి అభిషేకం చేయాలి, ఫల పంచామృతాల అభిషేకాలు చేయాలనే ఉద్దేశంతో ఇటు వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి స్థానిక వేద పండితులు ఉన్నారు. దానికి సంబంధించి కార్తీక పౌర్ణమికి సంబంధించిన విశేషం ఏంటి మనం ఒక్కసారి తెలుసుకుందాము. హరహర మహాదేవ్ కదా ఒకసారి చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే స్వామిని అడుగుదాం. స్వామి, దీపదానాలు చేస్తున్నారు. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైంది. అలాగే ఈ పౌర్ణమికి సంబంధించిన విశిష్టత ఏంటి, ఎట్లా చూడవచ్చు అంటారు? పరమ పౌర్ణమైన మన భారతదేశంలో కార్తీక పూర్ణిమ చాలా శ్రేష్టమైనది. కార్తీక పూర్ణిమ నాడు చేయవలసినటువంటి విధానాలన్నీ కూడా అత్యంత శ్రేయోదాయకములై ఉన్నాయి. ఆశ్వీజ పున్నమ నుండి మొదలుకొని కార్తీక పున్నమ వరకు తులసి వనసేవనం, ఉదయాత్పూర్వమే నిద్రలేవడము, హరిహరుల యొక్క దేవాలయాల్లోకి వెళ్ళి దీపాలు వెలిగించడము, దీపాలను దానం చేయడము మొదలైనటువంటి పనులను చేయాలి. ఈ కర్మానుష్ఠానాన్ని నెల రోజులు చేయాలి. నెల రోజులు చేసే అవకాశం లేని వాళ్ళు కనీసము ఏకాదశి నుండి పూర్ణిమ వరకు 5 రోజులైనా చేయాలని పంచరత్నాల్లో విశేషంగా ఈ విధులు నిర్వహిస్తూ ఉంటారు. 5 రోజులు కూడా వీలు కాని వాళ్ళు ఈ పున్నమ నాడు దీపాన్ని వెలిగించి, దీపాన్ని దానం చేసి, తులసిని సేవించి, హరిహరుల దర్శనం చేసుకున్నట్టయితే నెల రోజులు చేసుకున్నటువంటి యొక్క పుణ్యాన్ని పొందుతారు అనే శాస్త్రవచనాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు భక్తులంతా కూడా. అంటే ఒకవైపు తులసి దామోదర కళ్యాణం చేస్తారు, మరొక వైపు శివునికి ప్రత్యేక ఫలపంచామృతాలు చేస్తూ దీపదానం చేస్తుంటారు. అంటే శివకేశులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసమా ఇది, ఎట్లా చూడవచ్చు? శ్రావణ మాసం శివునికి సంబంధించిన మాసము, మార్గశీర్ష మాసము నారాయణమూర్తికి సంబంధించిన మాసము. శివకేశవులకు ఇద్దరికీ సంబంధించిన మాసం ఏదైనా ఉన్నదానంటే అది కార్తీక మాసము. కార్తీక మాసంలో విశేషించి ఈ పున్నమ నాడు ఒక విచిత్రమైనటువంటి విధింపబడ్డది. అదేమిటి అనంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు నారాయణమూర్తిని పూజించి రాత్రి నుండి తెల్లవారి వరకు శివుని యొక్క ఉపాసన చేయాలని, శివకేశవులు ఉభయులను సేవించాలి అని. ఇంకా విశేషమైనటువంటి మాట ఏమిటి అంటే దసరా నాడు మనం పండుగ చేసుకుంటాము, దీపావళి నాడు మనం పండుగ చేసుకుంటాము. రావణ సంహారమైనది లేదా ఇతర రాక్షసుల యొక్క సంహారమైనది అని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ రోజున ఏ రాక్షసుని యొక్క సంహారం జరిగినది? శివుడు సంహారం చేసినాడు. త్రిపురాసురులు అనే పేరు గల రాక్షసుల యొక్క సంహారం చేసినాడు. కాబట్టి తలంటుకు పోసుకొని కొత్త బట్టలు పెట్టుకొని దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తున్నది. మొత్తానికైతే శివకేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా పరిగణిస్తారు. దీపదానం చేస్తారు. చాలా పవిత్రమైనటువంటి పర్వ దినము కార్తీక పౌర్ణమి. పౌర్ణమి రోజు దీపదానం చేయడము, అభిషేకాలు చేయడము, శివునికి కేశవునికి ఇద్దరికీ ప్రత్యేక పూజలు చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెప్పి వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. మొత్తం మీద వారు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వారికి సంబంధించి అయితే వారు పూజలు చేస్తున్నారు, వ్రతాలు ఆచరిస్తున్నారు, సత్యనారాయణ వ్రతాలు సైతం ఆచరిస్తున్నారు. చాలా విశేషమైనటువంటి పర్వదినంగా పరిగణించడం జరుగుతుంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.